హిమాంక్ అల్టిమేట్ గా సమంతకు రెమ్యునేషన్ ఇచ్చారా లేదా? క్యాల్కులేట్ ఎవరికి లేదు. ఇవ్వలేదు ఇంకా. సో అదే అండి. సో ద వే వి స్ట్రక్చర్డ్ ఇస్ ద వే వి స్ట్రక్చర్డ్ ఇట్ ఇస్ ఇప్పుడు మీరు అందరు నన్ను ఇట్లా రెవెన్యూ షేరింగ్ కాదు హిమాంక్, లేదు. హిమాంక్ ఈ టికెట్ రేట్లు విషయం మీకు ముందు ఏమన్నా హైక్ చేయాలని ఉందా, లేదు అదే మీకు అడ్వాంటేజ్ అయిందా? I think that was a big advantage. We always wanted to keep it very very reasonable, accessible to people. అందరు చూడాలని అండి, ఇది ఫ్యామిలీ ఫిల్మ్. ఈ సినిమాకి వెళ్ళాలంటే ఒక్కరు వెళ్ళారు, 5-6 వెళ్తారు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇట్ టు బి అఫోర్డబుల్. అండ్ మీరు అన్నట్టు మేము మా క్యాల్కులేషన్ ముందు నుంచే నాన్ థియేట్రికల్ మీద ఎంత వస్తుందనే క్యాల్కులేషన్తోనే మేము మొత్తం సినిమా తీసాం, సో దట్ వీఆర్ సేఫ్. Coming to the second point, why we didn't sell it anywhere is because we are extremely confident of the film. The minute we saw a few shots, we thought we want to really keep this film for us. And షార్ట్స్ చూసాక అట్లా ఫీల్ అయ్యావా? నేను ఒక కథ ఇక 2 నిమిషాలు కథ చెప్తానే ఫీల్ అయ్యావు అనుకున్నాను నేను. అందుకనే అది చేసింది ఫస్ట్. షార్ట్స్ చూసాక ఇప్పుడు బాగుందిలే అని షార్ట్స్ చూసాక అమ్మొద్దు అనుకున్నాం, మనమే రిలీజ్ చేసుకుందాం అనుకున్నాం. ఫస్ట్ నుంచి అదే ప్లాన్. రాజ్ గారు, బట్ ఫస్ట్ నుంచి అదే ప్లాన్. ఓకే రాజ్ గారు, ఆఫ్టర్ వాచింగ్ దిస్ మూవీ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్టోరీ టు టెల్. దెర్ ఇస్ ఇంకా చాలా మిగిలి ఉంది అని అనిపిస్తుంది. ఈ సినిమాకి ఏమన్నా ప్రీక్వెల్ ఏమైనా ఉంటుందా? మామూలుగా ఏ కథ రాసినా ఐ థింక్ ఆఫ్ ఇట్ అండి, ముందు ఉంటుంది వెనకాల ఉంటుంది, స్పేస్ ఏమో ఉంటుంది. ఎప్పుడు రాసినప్పుడు అలాగే ఆలోచిస్తాను, అంటే దెర్ ఇస్ అ బిగ్గర్ స్టోరీ, మధ్యలో తీసుకుంటాం కథని. సో దెర్ ఇస్ ఆల్వేస్ స్కోప్. అందరికీ బాగా నచ్చి బాగా ఆడి అందరూ ఆ డిమాండ్ ఉంటే తప్పకుండా ఆలోచిద్దామని ఐడియా. కంగ్రాచులేషన్స్. రాజు గారు, మీరు ఒక క్రియేటివ్ పర్సన్ కాకుండా ఇప్పుడు నందిని గారు చెప్పినట్టు సమంత గారిని అప్రిషియేట్ చేసినా ఆవిడ పొగిడినా మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని ఆవిడ చెప్పారు కదా. సో సమంత గారిలో మీకు స్పెసిఫిక్గా నచ్చిన క్వాలిటీ? ఈ మూవీ ఈ క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ ఈమె. మా ఈ ఒక కథ వచ్చింది, కథలోని ఎలిమెంట్స్ అంతా ఈమె లైఫ్ నుంచి వచ్చినట్టు. బోత్ క్యారెక్టర్సా? బోత్. ఒకటి ఫైటింగ్ స్పిరిట్, ఒకటి ఏమి రాని అమ్మాయి. యా రాజ్ గారు, సమంత కూడా చెప్తారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో డీకే గారు ఒకటి అన్నారు, ఫస్ట్ టైం నేను సోలోగా మీరు చేశారు నన్ను వదిలిపెట్టేని. అంటే ఒక ఆనందం ఒక బాధ ఉన్నాయా ఏంటి? అట్లాగా ఆయన బాధపడుతున్నాడని మీకు కూడా బాధ ఉందా? ఫస్ట్ నుంచి ఇద్దరు డ్యూయల్ కదా. ఒక అదే ఇద్దరి బ్లెస్సింగ్స్తోనే చేస్తూ ఉంటాము. ఇప్పుడు డీకే కూడా లాస్ట్ ఫ్యామిలీ మ్యాన్ కూడా మొత్తం మోస్ట్ ఆఫ్ ఇట్ డీకేనే డైరెక్ట్ చేశాడు. సో అలా చేస్తూ ఉంటాం, స్ప్లిట్ చేసుకుంటూ ఉంటాం టాస్క్స్. ఇది హీ న్యూ దట్ ఐ వాస్ డూయింగ్ సంథింగ్ విత్ శామ్ అండ్ ఫర్ శామ్, సో హీ నోస్ దట్ ఐఎమ్ డూయింగ్ దిస్ అండ్ నాట్ ఎ ప్రాబ్లం. వాడు అన్నాడు బాగా చేసుకోరా, నేను లేను ఏం చేస్తావో ఏమో అన్నాడు. సమంత్ గారు, మీకు ఈ సినిమా తర్వాత మాకు అనిపించింది ఏంటంటే యూ హ్యావ్ యువర్ ఓన్ ఆడియన్స్, మీకంటూ సపరేట్ ఆడియన్స్ ఉన్నారు. వాళ్ళని ఎంటర్టైన్ చేస్తే సినిమాలు చేస్తే చాలు, ఖచ్చితంగా 50 crores 100 crores పెద్ద మ్యాటర్ కాదు మీకు అని చెప్పి అనిపించింది. బట్ మీరు నా గురించి రాశారు, నా గురించి ఇలా అన్నారు, ఇవన్నీ ఎందుకు మీరు పర్సనల్గా తీసుకుంటున్నారు? మీకు స్కిల్ ఉంది, టాలెంట్ ఉంది, గతంలో రాశారు మీ గురించి సమంత పని అయిపోయింది అని చెప్పేసి రాశారు అని చెప్పి. 3 సంవత్సరాలు సినిమా లేదు కదండి అప్పుడైతే. ఇప్పుడు నాకు యాక్చువల్లీ యూజువలీ ఎవ్రీ ఇయర్ ఒక అట్లీస్ట్ 3 films రిలీజ్ ఐ హ్యాడ్ యునో, దాంట్లో అట్లీస్ట్ 1 will be a blockbuster. సో when you are in that race, సడన్గా 3 సంవత్సరాలు లైక్ సిక్నెస్, హెల్త్ ఇష్యూస్, నో ఫిల్మ్స్, ఎవరైనా యునో దే విల్ బిలీవ్ వాట్ ఎవర్ హ్యాపెన్స్. దిస్ మూమెంట్ ఆఫ్ వీక్నెస్ కదా, యూ క్వశ్చన్ ఎవ్రీథింగ్. You question what is possible, what is the truth. So there will be moments of lows for anyone. It's whether you choose to live in that low or you choose to overcome it. సక్సెస్ హీల్స్ ఎవ్రీథింగ్ అంటారు కదా, సక్సెస్ హీల్స్ ఎవ్రీథింగ్ అని అంటారు కదా, మీ విషయంలో అది నిజం అవుతుందా? లేదండి, మీరు ఎలా ఉన్నారు? దాని తర్వాత వచ్చాను. ఇది కమ్బ్యాక్ అని మీరు ఫీల్ అవుతున్నారా? కమ్బ్యాక్ జస్ట్ బోనస్ అంటే ఇది కమ్బ్యాక్ అని మేము అనుకుంటున్నారా? అందరూ అదే ఫిక్స్ అవ్వచ్చా? ఇది ఒక స్ట్రాంగ్ కమ్బ్యాక్ ఫర్ సమంత, ఫర్ ఎవ్రీ సూపర్ స్టార్ ఉమెన్, ఎవరికైనా సరే. మీరు ఏమంటారు? ఈ సక్సెస్ని ఎలా డిఫైన్ చేస్తారు?
ఓకే చెప్పేశారు. యూ గైస్ టెల్ మీ. ఓకే కమ్ బ్యాక్ అంటున్నారు. సరే సమంత గారు, నందిని గారు. సమంత గారు, నందిని మీకు నందిని రెడ్డి గారు హిట్ ఇచ్చారు, సో ఆమె గిఫ్ట్ ఏమి ఇస్తున్నారు మీరు? నెక్స్ట్ క్వశ్చన్ అండి, నెక్స్ట్ క్వశ్చన్ అక్కడ, నెక్స్ట్ క్వశ్చన్ Yes. నెక్స్ట్ So, క్వశ్చన్. yeah, మీరు ఇందాక చెప్పారు కదా డీకే లైక్ హీ వాజ్ హెసిటెంట్ యాజ్ వెల్ లైక్ యూ వర్కింగ్ అలోన్ అనేది. సో విల్ యూ బీ కంటిన్యూ వర్కింగ్ సోలో వితౌట్ డీకే? ఎంతవరకు ఆలోచించలేదండి. ఇది ఒక్క సినిమాకి చేశాను, చూడాలి. ఇంకా అన్ని చేసినా కలిసే చేస్తాము. సీత కూడా ఇన్వాల్వ్ అయింది ఈసారి. సో లాస్ట్ టైం డీకే కూడా ఇన్వాల్వ్ అయ్యాడు. ఐ థింక్ నెక్స్ట్ వన్ ఐమ్ షూర్ హీల్ ఆల్సో గెట్ ఇన్వాల్వ్, డిపెండింగ్ ఆన్ ది. మాకు చాలా వర్క్ లోడ్ వస్తుంది ఇప్పుడు, సో ఎలా చేస్తామో అని చూసుకుంటున్నాం. సమంత, సో లాస్ట్ టైం యూ వర్ హెసిటెంట్ యాక్సెప్టింగ్ ద లేడీ సూపర్ స్టార్ ట్యాగ్. ఇప్పటికన్నా విల్ యూ బి యాక్సెప్టింగ్ ఇట్? లేడీస్ సూపర్ స్టార్స్ నయనతార కదా. బట్ తెలుగులో మీరే కదా ఇప్పుడు, ఫ్యాన్స్ ఆర్ కాలింగ్ యూ దట్. No, Andy, I'd rather not have a tag. I'm just Samantha. Also, you made your personal associate Arya a distributor with this film. So, how personal it is? Arya! ఆర్య అందరికి పార్టీ Arya is now ఇస్తారంట. a successful distributor. ఆ ఫస్ట్ సినిమాతోనే సక్సెస్. ఆర్య అబ్బా ఏం లెగ్గో. నందిని గారు. Is it the payment? అంటే అదొక ఆ లాయల్టీకి మీరు ఇచ్చే వాల్యూ, అది డిస్ట్రిబ్యూషన్ రైట్స్ అతనికి ఇవ్వడం Of అనేది. course, he's family కదా. శ్రీముఖి గారు, నందిని రెడ్డి గారు, ఇద్దరులో ఎవరైనా చెప్పొచ్చు. ప్రమోషన్స్లో మీరు సమంత గారితో జుట్టు పట్టుకుని కొట్టేసుకునే రేంజ్ సీన్ ఉంది అని చెప్పి అన్నారు. అది ఉందా, డిలీట్ అయిపోయింది? ఊరికే చెప్పానండి, అలా చెప్తే వస్తారని థియేటర్లోకి. అండ్ నందిని రెడ్డి గారు, చెప్పండి. సో క్లైమాక్స్లో ఒక సీన్ ఉంటుంది. అంటే ఇంట్లో కోడల్ని అందరూ లేడీస్ అయితే కనుక, లేడీస్ ఏమో నమ్మరు తొందరగా. వాళ్ళ మామగారు ఆమెను వెంటనే నేను చాలా సందర్భాల్లో ఇంటికి ప్రమాదం తెచ్చిపెట్టాను అని చెప్పి అతను సపోర్ట్ చేస్తాడు. ఆ సీను మీరు రాశారా, రాజుగారు రాశారా? ఎందుకంటే చాలా పడుతున్నాయి ఆ సీన్. రాజుగారే రాశారండి. వసంత్తో కలిసి రాసామండి. వసంత్ అని చాలా బ్రిలియంట్ రైటరు, ఎవరు తీసుకెళ్ళకండి. సో అతనితో నేను కలిసి రాస్తుంటాను. సమంత గారు, సమంత గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సమంత గారు టు యూ. యాక్చువల్గా నాకు మూవీ మొత్తంలో క్లైమాక్స్ చాలా బాగా నచ్చింది. సో క్లైమాక్స్ మీరు అంటే అంత ఈక్వల్గా అనిపించింది. అంటే జనరల్గా ఇదంతా ఉమెన్ సెంట్రిక్ మూవీస్లో ఇలాంటి క్లైమాక్స్ ఇప్పుడు వరకు నేను ఎప్పుడూ చూడలేదు నాకు ఉన్న నాలెడ్జ్ ప్రకారం. సో ఆ క్లైమాక్స్ మీరు ప్లాన్ చేసేటప్పుడు అంత ఈక్వల్గా సమంత గారిని పెట్టినప్పుడు స్టార్టింగ్లో మీరు ఏమన్నా డిస్కస్ చేశారా, ఓకేనా, వర్కౌట్ అవుతుందా లేదా అని చెప్పేసి? ఎవ్రీ సింగిల్ థింగ్ వాజ్ డిస్కస్డ్ అండి. వీ ఆల్వేస్ డిస్కస్డ్ అండ్ వెంట్ అండ్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ ఇట్. ఇన్ఫ్యాక్ట్ క్లైమాక్స్ చేసేటప్పుడు వీ వర్ డూయింగ్ మల్టిపుల్ సెటప్స్, ఎందుకంటే వీ హ్యాడ్ వెరీ లిటిల్ టైమ్ టు షూట్, బడ్జెట్, నంబర్ ఆఫ్ డేస్ ఇన్ హౌస్. నాకు కొంచెం కఠోరంగా చెప్పేవారు, రాజు గారికి కొంచెం మర్యాదగా వార్నింగ్లు వెళ్ళాయి. కానీ ఇంకా మేమిద్దరం పొద్దున్నే సార్ ఇట్లా వార్నింగ్లు వచ్చినాయి ఏంటి అంటే, సరే సరే ఇలా ప్లాన్ చేసుకుందామని మేము అనుకుని వర్క్లోడ్ డివైడ్ చేసుకొని ఫినిష్ చేసాము క్లైమాక్స్. అండ్ థ్యాంక్ఫుల్లీ సమంత గారు యాక్షన్స్లో మోస్ట్లీ వన్ టేక్, సో దానివల్ల కూడా మాకు చాలా స్పీడప్ అయిపోయింది వర్క్. బట్ యా, ఇట్ వాజ్ అ లాట్ ఆఫ్ వర్క్ అండ్ వెరీ ఫాస్ట్ వీ హ్యాడ్ టు. శ్రీముఖి గారు అంటే సక్సెస్ తర్వాత పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మీరు చెప్పడం జరిగింది కదా, మరి మా ఇంటి బంగారం సక్సెస్ అయ్యింది కదా, పెళ్ళి ఎప్పుడు శ్రీముఖి గారు? ఐ థింక్ ఐ కాంట్ ఎస్కేప్ ఈ పెళ్ళి అనే క్వశ్చన్. దేవుడు కనుక రాసి పెట్టుంటే అయిద్దండి. ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ యూ విల్ నో అండి. సమంత గారు, నందిని హాయ్, 1 second సార్. సో ఈ సినిమాలో తులసికోట అనేది యాక్చువల్గా ఒక క్యారెక్టర్ లాగా ఉంటుంది, రైట్ ఫ్రమ్ ఇనిషియల్ స్టేజ్ నుంచి ఈవెన్ క్లోజర్ వచ్చేదాకా కూడా. సో హూస్ థాట్ వాజ్ దట్? Again, everything was written by Raj Garu, Vasant, Sita Garu, Prahas. Of course, we were all also discussing with it, but it was already built in. Ante oka illu illalu and kind of illu అని అనుకున్నప్పుడే తులసికోట ఆటోమేటిక్గా వచ్చిందండి.
అంటే ఇట్ వాజ్ ఆల్రెడీ సెట్ ఇన్ ద పీరియడ్ ఇన్ 80s, ఎలాంటి ఒక ఊర్లో ఉంది కమ్యూనిటీ. సో విమెన్ అంతా ఎక్కడ ఎక్కువ ఇంటరాక్ట్ అవుతారు. సో తులసికోట వాజ్ ఆల్వేస్ దేర్ ఎస్ పార్ట్ ఆఫ్ ద డిజైన్. అండ్ ఇనిషియల్గా అప్పుడు అనుకున్నప్పుడే వి డిజైన్ సో మచ్ ఆఫ్ ది యాక్షన్ ఆల్సో అరౌండ్ దట్ స్పేస్. అండ్ ఆన్ ద స్పాట్ కొన్ని మ్యాజిక్ జరుగుతాయి చూసారు అంటారు కదండి. ఆన్ ద స్పాట్ కూడా ఆ క్లైమాక్స్ షూట్ చేస్తున్నప్పుడు కరుణ క్యారెక్టర్, గుల్షన్ క్యారెక్టర్ది షూట్ చేస్తున్నప్పుడు అప్పటికప్పుడు ఫ్రేమ్స్ పెట్టి చూస్తూ ఉండగా వెన్ దే షూట్ లాస్ట్లో జరుగుతుంది కదా, అది స్వర్ణ క్యారెక్టర్ గోస్ అండ్ లీన్స్ అగైన్స్ ద తులసి మాత. సో దట్ వాజ్ ఆల్సో ఏ లాస్ట్ మినిట్ ఇవన్నీ. ఇట్స్ నాట్ లైక్ యూ వాచింగ్ ఇట్, యూ వెంట్ త్రూ ద హోల్ జర్నీ అండ్ యూ నో, అండ్ షీఈస్ రైట్ నెక్స్ట్ ఒక దీపం ఉంది, దీపం పక్కన ఇట్ కేమ్ అవుట్ వెరీ ప్రెటీ. వి ఎండెడ్ ఇట్ ఆన్ దాట్. మళ్ళీ ఓపెన్ చేస్తే మళ్ళీ అక్కడ దీపం నుంచే స్టార్ట్ చేస్తాం కదా. సో యా, తులసి ప్లేడ్ అ లాట్ ఆఫ్ రియలీ గుడ్ రోల్ యాక్చువల్లీ. సెరెండిపిటస్. సమంత గారు, ఇప్పుడు ముందు ఈ మూవీకి సాయి పల్లవిని అనుకున్నాను. ఇన్ కేస్ ఆమె చేసి ఉంటే ఇంత పెద్ద హిట్ని మిస్ అయ్యేవని అనుకున్నారా మీరు? ఎస్. ఇప్పుడు కథ డిజైన్ వేరేగా ఉందండి, ఇలా లేదు. దట్ వుడ్ హావ్ వర్క్డ్ అవుట్ డిఫరెంట్లీ. ఐ థింక్ రాజ్ షుడ్ టేక్ దిస్ క్వశ్చన్. యా అప్పుడు ఒక ఫస్ట్లో కథ అనుకున్నప్పుడు ఐ హ్యాడ్ అ టైటిల్ కాల్ కోడలు. ఒక కోడలు ఇంటికి వస్తుంది, ఆ అమ్మాయికి ఒక మిస్టీరియస్ పాస్ట్ ఉంది, ఆ అమ్మాయి ఎలాగ నావిగేట్ చేస్తుంది ఒక ఐడియా చెప్పాను శామ్కి. చెప్పినప్పుడు షీ సెడ్, ఓ దిస్ అది భలే ఉంది, ఎవరు చేయొచ్చు అని. సో షీ సెడ్, వై డోంట్ వి ఆస్క్ సాయి పల్లవి అని, because she's such a strong actress and such a magnetic personality. And so it was designed in that way that it was a different intensity. Once we decided later that Sam should do it, then I made it more customized to utilize her skill set. Yeah, Samantha garu, first of all, congratulations to you. It will be sure 100 crores in this week. సో యాక్చువల్గా నా క్వశ్చన్ ఏంటంటే, చాలామంది థియేటర్స్లో ఉమెన్ అందరూ కూడా ఉమెన్ ఎంపవర్ గురించి మాట్లాడుతున్నారు. చాలామంది ఇంప్రెస్ అయ్యారు. ఇప్పుడు మన వీడియోస్లో చూసినా కానీ చాలామంది కరాటే నేర్చుకోవాలి, ఇవన్నీ కూడా నిజంగా మిమ్మల్ని చాలా ఇన్స్పిరేషనల్ తీసుకుంటున్నారు. వారందరికీ ఏం చెప్తారు, సినిమా ఇంతమంది హ్యూజ్ ఫ్యాన్స్ ఇంత సక్సెస్ చేసినందుకు? My girl fans and have always been most special to me. Naaku gurtundi that women around me have been my greatest influence, and naaku eppudu oka responsibility undindi that edaina cheste it should be positive for women. It should make another woman feel good about herself, never make another woman feel less about herself. So every decision I make comes from that thought that God has given me this gift and put me in this position. I have to make sure that I deserve this position, and I have to make sure every single day by doing something right every single day. So naku ee cinema chusetappudu, and when I see like elderly aunties also, meeku em nachindante ఫైట్స్ నచ్చింది అని చెప్పేటప్పుడు I feel extremely good. I feel extremely good that women feel seen kada, and that hardly happens on screen, and I just want to make sure that every film that I do represents them correctly.